నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి పొందాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక తెలుగు తమ్ముళ్ళు అయోమయంలో పడ్డారు. నారా చంద్రబాబు గారి వ్యక్తిత్వం, ఆయన ఆలోచన విధానం మారింది అంటూ అందరూ భావించినప్పటికీ చంద్రబాబు గారిలో కొన్ని మార్పులు రాలేదు అనేది ఇప్పుడు సి రామచంద్రయ్యకి ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చడం ద్వారా కన్ఫర్మ్ అయింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చారు సి రామచంద్రయ్య గారు. ఇలా వచ్చారో లేదో అలా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అసలు తెలుగు తమ్ముళ్ళకి ఏమని జరిగిందో తెలియక అయోమయంలో పడ్డారు. చంద్రబాబు గారు మారారు, ఆయన మనస్తత్వం మారింది అంటూ అందరూ భావించినప్పటికీ సి రామచంద్రయ్య గారి విషయంలో ఆయన నిర్ణయం అనేది ఎవరికి అర్థం కాక ఇప్పుడు తల్లబట్టుకుంటూ ఉన్నారు. ఏంటి సార్ అసలు సి రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ పదవి దక్కడం వెనక కారణం ఏంటి? చంద్రబాబు గారు ఏరికోరి ఆయనకే ఎందుకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని పోస్టుల నియామకం విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించినటువంటి తీరు మీద, అలాగే వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కొంత క్యాడర్లో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు లోకేష్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఆలోచన మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రద్యుమ్నకి సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనేది చంద్రబాబు నాయుడికే తెలుసు. చంద్రబాబు నాయుడు అయితే అమాయకులు కాదు కదా. దాదాపు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పొలిటీషియన్. ఆయన జర్నీ అంత కూడా వయసు లేదు లోకేష్కి. లోకేష్ దగ్గర ఉండేటువంటి టీం ఏదైతే ఉంటుందో, లేదా లోకేష్ కానీ, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఒక్కోసారి ఉండకపోవచ్చు ఈ టీంకి. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉంది. ఆయనతోటి ట్రావెల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు చంద్రబాబు నాయుడు తోటి. ఇప్పుడు వీళ్ళంతా ఫ్రెష్ బ్యాచ్. వీళ్ళేం కోరుకుంటారు? సహజంగా పార్టీలో మేము ఉన్నాం కదా, 2019 నుంచి రకరకాలుగా కేసులు పెట్టుకొని, రకరకాలుగా మానసిక వేదనను అనుభవించి, మానసిక హింసను అనుభవించి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయి ఎదురొడ్డి మేము పార్టీ జెండాని భుజానెత్తుకొని మోసాము. అలాంటిది ఎక్కడో శ్రీరామచంద్రయ్య 76 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శ్రీరామచంద్రయ్యకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ఆయన వయసు రీత్యా కూడా ఆయన ఏమి యాక్టివ్గా తెలుగుదేశం పార్టీకి పనికొస్తారని చెప్పి చెప్పుకోవడానికి లేదు. కానీ రాజకీయంగా పనికొస్తారంటే రాజకీయంగా కూడా ఆయన ఏమి పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. యాక్టివ్గా మరి ఏ సమీకరణాల ప్రకారంగా సి రామచంద్రయ్య గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కింది? చంద్రబాబు గారు ఆయన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం సి రామచంద్రయ్య, సెలములశెట్టి రామచంద్రయ్య. ఈయన కడప జిల్లాకు సంబంధించినటువంటి లీడరు. 82 నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. అప్ టు 2011 ఆ ప్రాంతం దాకా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పెట్టగానే ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఏంటి, ఈ బలిజలు, కాపులు, వీళ్ళు కొంత ఫెమిలియర్ లీడర్స్ అంతా ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఆ జాబితాలో ఈయన కూడా ఉన్నారు. కరెక్ట్గా అక్కడే ఈయన రాంగ్ స్టెప్ వేసాడు. ఇప్పుడు 82 నుంచి అసలు రాజకీయ నేపథ్యం లేనటువంటి చలంశెట్టి రామచంద్రయ్యకి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అండదండగా నిలిచింది. లాస్ట్కి ఆయన పొలిట్ బ్యూరో మెంబర్గా, అత్యున్నతమైనటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ కూడా ఆయన ఎంజాయ్ చేశారు తెలుగుదేశం పార్టీలో. 2 సార్లు రాజ్యసభకి ఇచ్చారు ఆయనకి, 2 times రాజ్యసభ ఇచ్చారు. ఇన్ని చేసినప్పటికీ పార్టీని వీడిపోయారని అంటే, మళ్ళీ అతను ఎన్నికలు తిరిగి వస్తే వెంటనే ఇవ్వడం అనేది అది ధర్మమా అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ధర్మం అనిపిస్తుంది. మరి కడపలో మరి శ్రీరామచంద్రయ్య వల్ల ఏమన్నా మేలు జరిగిందని భావించి ఉండవచ్చు చంద్రబాబు నాయుడు. కానీ ఎక్కువ మందికి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి, కొత్త తరానికి, అప్కమింగ్ లీడర్స్కి ఏమనిపిస్తుందంటే 76 సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీరామచంద్రయ్య ఎందుకు అసలు పార్టీకి అవసరమా, పార్టీకి లాభం ఏంటి అతని వల్ల అనేటువంటి ఆలోచనలు, అలాంటి చర్చ జరుగుతుంది ఒక మేజర్ యూత్ తెలుగు తమ్ముళ్ళలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏంటి, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాడు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు ఆయన. క్వైట్ ఆపోజిట్ కదా, తెలుగుదేశం పార్టీ క్వైట్ ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీ. అలానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సరే, ప్రజారాజ్యం పార్టీ అంటే సరే సామాజిక ఈక్వేషన్లో లేదంటే సామాజికంగా ఏదన్నా అనుకొని ప్రజారాజ్యం పార్టీ వైపు చిరంజీవి కొత్త పార్టీ పెట్టడానికి వెళ్ళారు అని చెప్పి అనుకుందాం.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ దేవాదాయ శాఖ మంత్రి మినిస్టర్ గానీ ఏదో తీసుకున్నట్టున్నారు, కొన్ని రోజులు అది చేశారు. అది చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. పోనీ ఆ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనకి కనిపించినటువంటి కొంతమంది ఫెమిలియర్ లీడర్స్లో ఈయనేమన్నా సి రామచంద్రయ్య ఉన్నాడు అక్కడ? లేరు. కానీ ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి, ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడు సీనియర్ అని చెప్పి గుర్తించి కడప నుంచి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ 5 సంవత్సరాల పాటు ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేసిన తర్వాత చివరిలో ఆయనకి పదవి ఆల్రెడీ పోతుందనగా, ఎమ్మెల్సీ పదవి గడువు అయిపోతుందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఈయనతో పాటు ఇక్బాల్ కూడా వచ్చారు. వీళ్ళిద్దరు స్థానాలు మొన్న నోటిఫికేషన్ ఇచ్చి ఎమ్మెల్సీ స్థానాల్లో ఫిలప్ చేశారు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు అది అనర్హత వేటేశారు. అక్కడ అసెంబ్లీలో అదే మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటేశారు. అనర్హత వేటు వేసిన ఆల్రెడీ గడువు కూడా అయిపోయింది, వాళ్ళది ఎమ్మెల్సీ గడువు కూడా అయిపోయింది. చివరి నిమిషంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఇద్దరు. సరే, వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలోకి ఆయన వచ్చాడు అనుకుందాం. ఆయన యాక్చువల్గా చెప్పింది ఏంటంటే, నాకు రాజకీయాల నుంచి నేను దూరంగా ఉంటాను, పార్టీకి నేను పనిచేస్తానని చెప్పాడు ఆయన, సి రామచంద్రయ్య. కానీ ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు ఉంటాయి కదా, 76 సంవత్సరాలు 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారని అంటే చంద్రబాబు నాయుడికి ఆయనకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత చంద్రబాబు నాయుడికి ఆయనకి డైరెక్ట్గా కూడా కొన్ని సంబంధాలు ఉండొచ్చు. ప్రత్యేకించి కడప జిల్లాలకు సంబంధించి ఉన్నాడు కాబట్టి అతను నీకు కొంత సంబంధాలు ఉండొచ్చు. పూర్వపు సంబంధాలతోటి ఆయన బహుశా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడిని. ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఆయన ప్రెజర్ ఫీల్ అయిపోయి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఉండవచ్చు. లేదు, కడపలో సి రామచంద్రయ్య సామాజిక పరంగా సామాజిక ఈక్వేషన్లో ఉపయోగపడతారు అని చెప్పి అనుకొని ఉండొచ్చు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆలోచనని మనం రీచ్ కావటం అంటే కొంచెం కష్టమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సి రామచంద్రయ్యకి మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైన సంబంధాలు చాలా బలమైనటువంటి సంబంధాలు. ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొట్టారు అంతకుముందు. ఇది 2024 ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో. తర్వాత 2024లో కూడా కడపలో బహుశా దాంట్లో భాగంగా ఏమన్నా సి రామచంద్రయ్యకి ఇచ్చారా అనేది ఒకటి. అయితే రామచంద్రయ్య అతనే చెప్పిన మాట ఏంటంటే, నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంక ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఆయనే చెప్పాడు. అవును, ఇంట్రెస్ట్ లేని ఆయన్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయనకి ఇవ్వటం అంటే, ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, 2019 మిగతా సంవత్సరాలు పనిచేయడం వేరు, 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాండర్డ్ కార్యకర్తలు. ఎందుకంటే అనేక రకాలకి హింసల్ని, అనేక రకాల బాధల్ని వాళ్ళు అనుభవించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో. వాళ్ళు ఎదురొడ్డి నిలిచారు, ఒక సైనికుల మాదిరిగా పనిచేశారు. సో అలాంటి వాళ్ళకి గుర్తింపు ఇచ్చి చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. వాస్తవంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా అలాంటి వాళ్ళని తీసుకున్నారు. 17 మంది కొత్త వాళ్ళని తీసుకోవటం అని అంటే ఆయన మారినటువంటి చంద్రబాబు నాయుడికి అది నిదర్శనంగా కనిపిస్తుంది. అందులో మళ్ళీ ఫస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు దానిలో 9 మంది ఉన్నారు క్యాబినెట్లో. సో మరి చంద్రబాబు నాయుడు మారకపోతే ఈ కురువృద్ధులకంతా ఇచ్చిండేవాళ్ళు, గంటా శ్రీనివాసరావుకి, లేకపోతే పత్తిపాటి పుల్లారావుకి, లేకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళకి ఇచ్చిండేవాళ్ళు. ఆయన మారకుండా కనుక అంతకు ముందులాగా చంద్రబాబు నాయుడు ఉంటే. కానీ అలా చేయలేదు కదా క్యాబినెట్ దానికి సంబంధించి. అలాగే మనం సీఎం ఆఫీస్లో కూడా ఇప్పుడు కార్తికేయ మిశ్రాని తీసుకొచ్చారు. ప్రద్యుమ్నాథ్ ఏదో కొంచెం అటు ఇటు అయింది. ఆయన ఆల్రెడీ రాజమౌళి అనే అతన్ని ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకురావడానికి ఒక లెటర్ కూడా రాశారు. ఆయన రాగానే ఈయన ఏదో బయటకు పంపిస్తారనేటువంటిది వినిపిస్తుంది. ఇప్పుడు రవిచంద్ర అని ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం చేశారు. సరే, ఉన్న వాళ్ళతోటి పని చేయించుకోవాలి, ప్లస్ దాంట్లో జెన్యూనిటీ అనేది ఒక ఈక్వేషన్ తీసుకున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు. ప్లస్ ఇప్పుడు రామచంద్రయ్యకి ఇవ్వడం వెనక కారణం నాకు ఒకటే ఒక కారణం కనపడుతుంది. కడపలో ఇతని సామాజిక వర్గం కూడా ఉంటుంది కాబట్టి బహుశా అది చెప్పుకోవడానికి ఏమన్నా ఉపయోగపడిద్ది అనేది ఒకటి ఉండొచ్చు, ఆ కోణం నుంచి ఉండొచ్చు. ప్లస్ పూర్వపరిచయాలు, ఈ 2 కారణాలు తప్ప రామచంద్రయ్య వల్ల పార్టీకి ఏమైనా లాభం ఉంటుందంటే లాభం ఏముండదు. ఇన్నిసార్లు పార్టీ మారిన అతనికి ఏముంటుంది? ఇప్పుడు ఆల్రెడీ అవుట్డేటెడ్, 76 సంవత్సరాలు అవుట్డేటెడ్ పొలిటీషియన్. వాస్తవంగా అతను ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం అసలు నన్ను అడిగితే. లేదంటే రిలేషన్స్ ఉన్నప్పుడు ఎవరు ఛార్జ్ చేపిస్తే అయిపోద్ది అనేది తెలుసు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఈయన టెన్యూర్ని కనుక మనం చూస్తే, అంటే ఎప్పుడెప్పుడు ఇతను తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఏంటనేది చూస్తే కనుక మనం ఇతని హిస్టరీని, యాక్చువల్గా ఇతను ఎక్కువ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో చేశారు. 82 నుంచి 2008 వరకు ఉన్నాడు.
తెలుగుదేశం పార్టీలో 2008 అంటే 2009 ఎలక్షన్ ముందు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళాడు. 82 నుంచి అంటే అక్కడ వరుసగా అతను పదవులు అనుభవిస్తూ వచ్చాడు తెలుగుదేశం పార్టీలో, వరుసగా అనుభవిస్తూ వచ్చాడు. అటు సంస్థాగతంగా రాజకీయంగా కూడా అనుభవిస్తూ వచ్చారు ఆయన. రాజ్యసభ 2 సార్లు ఆయన మాటల కాదు కదా అది. ప్లస్ ఇంకోటి 2011 నుంచి 18 దాకా అంటే మొన్న ఎలక్షన్ దాకా కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీ. ఇప్పుడు 2018 ఎన్నికల 2019 ఎన్నికల 24 ఎన్నికల ముందు నీకు మళ్ళీ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈయన ఇటు వచ్చేసాడు. బేసికల్గా ఇతను చార్టెడ్ అకౌంటెంట్. సరే ఇతని హిస్టరీ అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో పూర్వ పరిచయాలు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఇతని వల్ల ఏమీ కొద్దిగా లేదు. బట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈక్వేషన్, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అయితే ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. బట్ ఖచ్చితంగా దాంట్లో ఏదో లాజిక్ ఉంటుంది. ఓకే, నేను చెప్పిన ఈ 2 లాజిక్లు ఉండవచ్చు. పూర్వ పరిచయాలు, సామాజిక ఈక్వేషన్ కడపలో పనికి వస్తుంది అనేటువంటిది ఒకటి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.